సో అది ఈ చక్కటి కంపోజిషన్ యొక్క చరణం. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు అనుకునే విషయమే, మర్చిపోతానేమని ముందే చెప్పేస్తుంటాను. మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది, సబ్స్క్రైబ్ పక్కన అదిగో జాయిన్. అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్లోను లేకపోతే ఇతర యాపిల్ డివైజెస్లోనూ కనబడట్లేదని చెప్తున్నారు అనమాట. చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. మరి ఈ సమస్యను యూట్యూబ్ ద్వారా పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏం లేదు. అయితే ఇంతకీ జాయిన్ అవ్వడం అనేది ఏంటి అంటే, జాయిన్పై క్లిక్ చేస్తే మీకు 2 నిమిషాల వీడియో కనబడుతుంది. పూర్తిగా చూడండి, వివరాలన్నీ ఉంటాయి అందులో. ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, కీబోర్డ్ కోర్సు ఒకటి ఎప్పుడో అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాము, నేను రూపొందించిన కోర్సు. దాని తర్వాత ఫ్లూట్ కోర్సు కూడా మొదలైంది కిందటి సంవత్సరం జనవరి నుంచి. ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్లో కొనసాగుతోంది. చెప్పాలంటే వచ్చే మాసం జూన్ 2025 అయిపోతుంది. దాని తర్వాత ఇంతకీ అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే, ఫ్లూట్లో తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ఆ కోర్సు ద్వారా. ఇదైన తర్వాత ఉంటే గిటార్ థియరీ లేదంటే మ్యూజిక్ థియరీ కోర్సు ఉంటుంది. ఆ 2 కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి మీకు ఎంతో ఉపయోగపడే సంగీత సంకలనాన్ని మిస్ అవుతున్నారు, కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ సులువుగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి, లేదా డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్. ఇప్పుడు ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో ముందుకెళ్దాం. ఈ పాట స్వర విశ్లేషణలో 2వ మరియు చివరి భాగం ఇది. మీ అందరికీ సుస్వాగతం. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ 2వ సంగీతంలో ఒక స్ట్రింగ్ బిట్ ఉంటుంది, ఇంకా కొంత ఉంది 2వ సంగీతం. ఆ స్ట్రింగ్ బిట్ చెప్తూ అక్కడ ఆపేశాను. అదేంటో చూద్దాం. ఇదన్నమాట బిట్. ఒకసారి స్కేల్ చూసేద్దామా. ఏమైనా అలాగే పుష్పలతిక మెట్లు. అది బిట్, అది చెప్తూ అక్కడ ఆపేశాను మొదటి భాగంలో. ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగించాలి. జరి గ మ ప మ గ ని స స. వెంటనే వీణ అండ్ సితార్ కలిపి కాంబినేషన్. ని స ని స ని స. అలాగే ఫ్లూట్ గ స. గాకెళ్ళి గా నుంచి మళ్ళీ సాకి అలా దించాలి, స్లైడ్ చేయాలన్నమాట. స్ట్రింగ్స్ మళ్ళీ వస్తాయి. ఈసారి ఏమైందంటే వీణా సితార్ సేమే, ఫ్లూట్లో చిన్న మార్పు చేశారు. అంటే ఏ మైనర్ కార్డ్లో నోట్స్ ఫ్లూట్ మీద విడిగా ఇచ్చారు. గా నుంచి పా స్లైడ్, పా నుంచి సా స్లైడ్. స్లైడ్ అంటే అలా ఏమన్నా స్లైడ్కి జార్చాలి, జార్చుతూ పైకి జార్చచ్చు, కిందకి జార్చచ్చు, అట్లా. అయిపోయిందా? ఇక్కడ నుంచి చరణం మొదలవుతుంది. ఈ వీడియో మొదట్లోనే వాయించాలి, అదే చరణం. జబ ప మగ సబ ప మగ గమ మమ గరి రి గ గరి స సరి సరి సని. ఇక్కడ ఏం చేశారు, మళ్ళీ పల్లవి ట్యూనే ఒకసారి అనిపించారు భలే గమ్మత్తుగా.
ఇది అయ్యాక మళ్ళీ ఉదిత్ నారాయణ గారు కూడా సేమ్. తర్వాత ఉష గారు అంటే మా గమకం వేసి రీలోకి జార్చాలి మళ్ళీ రీ అన్నట్టుగా. సింపుల్గా ఇంకా సరళంగా చెప్పాలంటే పమరి మారి పమరి మారి పమరి మారి అదనమాట. ఇదే లైన్ మళ్ళీ ఉదిత్ నారాయణ గారు పాడతారు. ఈ ప్రతిసారి కూడా మళ్ళీ వీణా సితార్ కాంబినేషన్లో మరి మరి మళ్ళీ మా నుంచి రీకి జార్చటం. మళ్ళీ ఏం చేశారు, చరణంలో ఫస్ట్ లైన్ ఉష గారు మళ్ళీ పాడతారు. సరే క్షమించాలి. అని ఒక చిన్న సంగతి వేశారు. మగరి సరి మగరి సరీ సరీ అంటే మళ్ళీ సా నుంచి రీకి రీ నుంచి సాకి జార్చడం అనమాట, స్లైడ్. ఎస్. సో అయిపోయింది, చరణం అయిపోయింది. ఆ మధ్య పల్లవిలో చిన్న సంగతి. ఇప్పుడు మనం మూడవ సంగీతానికి వెళ్దాం. మూడవ సంగీతంలో మళ్ళీ స్ట్రింగ్స్. సగరి స్ట్రింగ్ సగరి సని సరి పా, మూడు సార్లు సగరి సని సరి పా సగరి సని సరి పా సమా సని మని. అయిందా? మళ్ళీ వస్తుంది ఈసారి 2 సార్లే. ఇక్కడ ఏం చేశారంటే మెట్లుగా పైకి తీసుకెళ్ళారు. సగరి సని స పమగరి ని పమగమ సని పని సా. సగరి సని స పమగరి ని పమగమ సని పని సా. ఓకే, అక్కడ దాకా అయిందా? ఫస్ట్ భాగంలో ఏదో చెప్పడం మర్చిపోయాను అన్నట్టుగా గుర్తు. ఎస్, అదేంటో ఇప్పుడు చెప్తాను. పల్లవి లైన్స్ పాడినప్పుడల్లా కూడా సరి సని సా సరి సని సా ఈ బిట్ చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం మూడో సంగీతంలోకి. మూడో సంగీతంలో ఎక్కడ ఉన్నాం? అయిందా? ఇప్పుడు ఫస్ట్ మ్యూజిక్లో అంటే మొదటి సంగీతంలో ఉష గారు ఏదైతే ఒక రాగం పాడారో ఆ రాగంలో ఉన్న నోట్స్ని ఇప్పుడు ఫ్లూట్ పై ఇచ్చారు. అయితే దానికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. అయితే ఆ ఫ్లూట్ చెప్పే ముందు వెనకాల మరింబా అలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ పై లేదా సింత్ టోన్ కూడా ఉండొచ్చు. రిథంలో భాగంగానే ఈ స్వరాలు ఇచ్చారు. స మ పని మా పని సారీ స మ పని మా పని స
మా పని మా పని సా. ఇది వస్తుండగా ఫ్లూట్ ఇమాజిన్ చేసుకోండి, దీనిపై ఫ్లూట్ వస్తున్నట్టుగా ఊహించుకోండి. ఆ మపగరి దగ్గర మాత్రం మళ్ళీ ఈ సితార్ వీణ జాయిన్ అవుతాయి. ఓకేనా? మళ్ళీ షెహనాయి చాలా గొప్ప అరేంజ్మెంట్. అంటే ఈ భాగంలో కూడా మనం చూస్తే ఎన్ని వాయిద్యాలు, 2 3 4 5 6 వాయిద్యాలు. సో అట్లా షెహనాయి మీద ఒక బిట్ ఇచ్చారు. ఈసారి ఏం చేశారంటే మళ్ళీ మన రాగం ఉన్నాయి కదా, ఉషా గారు పాడిన రాగంలో నోట్సే ఈసారి టుట్టి మీద ఇచ్చారు. ఈసారి మళ్ళీ షెహనాయి బిట్ ఏంటంటే తర్వాత ఇంకా ఉంది చూడండి ఎంత సంగీతం. ఈ మూడో సంగీతంలో ఎంత ఉందో సబ్జెక్ట్ కన్నా అంటే కంటెంట్ నిడివి ఎక్కువ ఉంది. చాలా బాగుంది బిట్స్ అన్ని కూడా. ఫ్లూట్, ఇప్పుడు ఫ్లూట్ మీద సరి సని సరి సని సరి సని సరి సని సగరి సని అక్కడ సగరిగ సరి నీ అన్నట్టుగా. అట్లా ఇప్పుడు ఇదే మళ్ళీ సితార్ వీణ కాంబినేషన్. ఓకే, అంతే. దీని తర్వాత రెండో చరణం అయిపోయిన తర్వాత ఆఖరి పల్లవిలో స్ట్రింగ్స్, అది మొదటి పల్లవిలో ఉందో లేదో నాకు గుర్తులేదు, బట్ ఇక్కడ స్పష్టంగా వినిపించింది. సరి సని సా అంటే బహుశా ఇందాక చెప్పాను కదా సితార్ ప్లస్ వీణ కాంబినేషన్లో అక్కడ బిట్ వచ్చింది. అదే నోట్స్ కొంచెం ఫాస్ట్గా అంటే సరిగ్గా రెట్టింపు వేగంతో అలా ఉదిత్ నారాయణ గారు పాడుతున్నప్పుడు ఆఖరి పల్లవిలో స్ట్రింగ్స్ మీద అదే బిట్, వీణ సితార్ బిట్ని రెట్టింపు వేగంతో స్ట్రింగ్స్ మీద ఇచ్చారు. సరి సరి అంతే. కోడా, ఈ పాటకి కోడా అంటే పాటకు ఒక అదనపు పొడిగింపులా ఉంటుంది. అక్కడ కూడా ఏం చేశారంటే ఫస్ట్ మ్యూజిక్లో ఉషా గారు పాడిన రాగంలోనే నోట్సే మళ్ళీ ఇచ్చారు. సో అట్లా ఆ పాట పూర్తయిపోతుంది. సారీ, క్షమించారు. మళ్ళీ ప్లే చేద్దాం. సో అయిపోయినట్టే. ఈ రెండు భాగాల్లో ఈ పాట పూర్తి చేశాను. ఇది మనం చూసింది వరుస సంఖ్య ప్రకారం. మా వాడు చెప్పమని నాకు మర్చిపోయాను.
విన్నపం నంబర్ 169, 169. అంటే ఇన్ని వేల విన్నపాలు అయ్యాయి కదా ఇన్ని సంవత్సరాలలో, 7 సంవత్సరాల పై మాటే. 169 అంటే మొట్టమొదట్లో మేబీ ఫస్ట్ ఫ్యూ మంత్స్లో, మొదటి కొద్ది నెలల్లో వచ్చినటువంటి విన్నపాలు ఇది ఒకటి. సో పాపం మరి అడిగిన వాళ్ళు ఓపిక్గా ఇంతవరకు వెయిట్ చేశారో లేదో తెలియదు. బట్ ఇన్నేళ్ళు ఒక పాట కోసం వేచి ఉండడం మరి చాలా పెద్ద విషయం. ఏం చేస్తాం, మన ఛానల్ ఎప్పుడూ చెప్పిన విషయమే. మరి విన్నపాలు ఎక్కువైపోవడం వల్ల క్రమంలో ఏది వస్తే దానికే కదా ప్రాముఖ్యత ఇవ్వగలుగుతాం, లేదా మరీ ఎక్కువ మంది అడగాలి. ఆ 2 వర్గాల్లోనూ చేసుకుంటూ వస్తున్నాను, వరుస సంఖ్య లేదా అధిక ప్రాధాన్యత. మరి ఇప్పుడు క్రమంలో ఈ పాట వచ్చింది ఇన్నేళ్లకి, 7 సంవత్సరాల తర్వాత. సో మరి ఏమనుకోకండి, ఎవరు కూడా ఏమనుకోవద్దు. వీలైనంత మట్టుకి అన్నీ కూడా ఏ విన్నపం మిస్ అవ్వకుండా చేయాలని చేసుకుంటూ వస్తున్నాను. ఇది అప్పటిదనమాట ఈ విన్నపం. సో ఇది అయిపోయింది. ఖచ్చితంగా వచ్చే వీడియోలో ఉండబోయే విన్నపం అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఈ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.